హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. విద్యార్థులకు అదిరిపోయే భారీ గుడ్ న్యూస్. దాదాపుగా 9 రోజుల పాటు సెలవులంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈ సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలోని స్కూళ్లకు 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక వచ్చే ఏడాది అంటే జనవరి 13వ తారీఖున భోగి, 14న సంక్రాంతి, అలాగనే 15వ తారీఖున కనుమ పండుగలు జరగనున్నాయి. దీంతో పాఠశాలలకు 10వ తేదీ నుంచి 18 వరకు హాలిడేస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. 19వ తారీఖున స్కూల్ తిరిగి తెరుచుకుంటాయి. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి. ఇక జనవరి 10వ తారీఖున రెండో శనివారం కావడంతో సెలవు అయితే ఉండనుంది. జనవరి 11 ఆదివారం వచ్చేసింది. జనవరి 18 కూడా ఆదివారమే. ఇలా సంక్రాంతి సెలవులు 6 రోజులు ఉంటే రెండో శనివారంతో పాటుగా మరో 2 రోజులు ఆదివారాలు రావడంతో 9 రోజులు సెలవులైతే వస్తున్నాయి. జనవరిలో వసంత పంచమి, గణతంత్ర దినోత్సవం వంటి ఇతర సెలవులు కూడా ఉన్నాయి. ఇక జనవరి 23వ తారీఖున వసంత పంచమి, జనవరి 24న రెండో శనివారం, అలాగనే జనవరి 25వ తారీఖున ఆదివారం, జనవరి 26న గణతంత్ర దినోత్సవాలకు సెలవులైతే ఉండనున్నాయి. అటు తెలంగాణలో కూడా ఈ తేదీల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం అయితే ఉంది. తెలంగాణలో జనవరి 10 నుంచి జనవరి 17 వరకు సెలవులైతే వచ్చే అవకాశం అయితే ఉంది.